భారత్ మాతా శివశక్తి అవతార్ శివ్ బాబా వాణి తేదీ 26/4/2026 పూర్వ తేదీ 28/5/2023 టైటిల్ ఆది నుంచి అంతిమ సమయం వరకు తండ్రి పిల్లలు చేసిన వాగ్దానము. అలౌకిక చదువులో మొదటి నెంబరు తీసుకునే రహస్యాన్ని తెలియచేసేవారు. పిల్లలను నిర్భయులుగా తీర్చిదిద్ది తనువు మనస్సును ఆరోగ్యంగా ఉంచుకునే విధానాన్ని తెలియచేసేవారు. కలిసి ఉంటాము, కలిసి నడుస్తాము అనే వాగ్దానాన్ని నిలబెట్టుకునే దయాసాగరుడు, కృపాసాగరుడు అయిన శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది, ఈరోజు బాప్దాదా చూస్తున్నారు. ఏమి చూస్తున్నారు? ఈరోజు బాప్దాదా అందరి యొక్క మస్తకాన్ని చూస్తున్నారు. ఆత్మలందరినీ చూస్తున్నారు. ఈరోజు బాప్దాదా అందరి మస్తకాన్ని చదువుతున్నారు. ఆ మస్తకంలో ఏమి రాసి ఉంది? ఎవరి కోసం నిరీక్షిస్తున్నారు? బాబా కొరకే నిరీక్షిస్తున్నారు. కానీ అందరూ తండ్రి కోసం నిరీక్షించడం లేదు. ఎవరికైతే తండ్రి పైన అధిక ప్రేమ స్నేహము ఉన్నాయో వారు మాత్రమే తండ్రి కోసము నిరీక్షిస్తున్నారు. ఎవరైతే భావనతో ఉన్నారో వారందరికీ తండ్రి ప్రేమతో పాటు ఏదో ఒక కోరికను ఉన్నట్లుగా తండ్రి చూస్తున్నారు. తండ్రి ఉన్నారంటే తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి పిల్లలకు కూడా కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు ఏమిటి? కేవలము లౌకిక ప్రపంచానికి సంబంధించిన కోరికల, లేదా పూర్తి విశ్వం గురించి సంబంధించిన కోరికల? ఏమి ఆలోచిస్తున్నారు? ఈ రోజు ప్రతి ఒక్కరి మస్తకంపై తండ్రి దేనిని చూస్తున్నారు? ఈ పిల్లలు ఏ నెంబర్తో పాస్ అవ్వబోతున్నారు అని తండ్రి చూస్తున్నారు. వీరి ధ్యాస చదువు పైన ఉందా లేదా అన్నది చూస్తున్నారు. వీరికి తండ్రి గుర్తుకు వస్తున్నారా? వీరికి తండ్రి పైన ప్రేమ ఉన్నదా? ఒకవేళ ఉంటే ఎంత శాతం ఉంది, ఎంత ప్రేమ ఉంది అని చూస్తున్నారు. పిల్లలకు ప్రేమ చాలానే ఉంది, బాబా వస్తున్నారు అని వినగానే వెంటనే తమ సర్వస్వాన్ని సర్దేసుకుని అక్కడికి చేరుకుంటారు. ప్రేమ చాలా ఉంది, ప్రేమలో ఎలాంటి లోటు లేదు. మరి లోటు దేనిలో ఉంది? పరివర్తనలో లోటు కనిపిస్తోంది. ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంది. మెజారిటీ సభ్యులను చూడండి, భక్తి మార్గం నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడికి ప్రేమపూర్వకంగానే వస్తున్నారు. ప్రస్తుతానికి కొద్ది మంది పిల్లలకు భాష అర్థం కాకపోయినా పర్వాలేదు, తర్వాత వారికి తెలియచేయండి. అయినప్పటికీ వారు ఇక్కడ ఏ విధంగా కూర్చున్నారు? భావన పూర్వకంగా కూర్చున్నారు. భాష అర్థం కాకపోయినా ప్రేమ అనేది అర్థమవుతుంది, భావన కూడా అర్థమవుతుంది. అలాంటప్పుడు తండ్రికి ఏమి కావాలి? భావన మాత్రమే కావాలి. మీరు వతనంలోకి వచ్చి తండ్రితో మీరు ఏ భాషలో మాట్లాడినా బాబా మీకు అదే భాషలో సమాధానం చెప్తారు. ఎందుకంటే పిల్లల హృదయ భాషను తండ్రి అర్థం చేసుకుంటారు, ప్రేమ భాషను తండ్రి అర్థం చేసుకుంటారు. మీకు తండ్రి పైన ప్రేమ ఉంది, తండ్రికి మీ పైన ప్రేమ ఉంది. అటువంటప్పుడు ఇద్దరికీ ఈ ప్రేమ భాష అర్థమవుతుంది. సత్యయుగంలో భాష గురించి సమస్య రాదు. వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే అక్కడ ఒకే భాష ఉంటుంది, అనేక భాషలు ఉండవు. ఎవరైతే సత్యయుగంలోకి వచ్చే ఆత్మలు ఉన్నారో వారి అందరి ఆత్మలో సత్యయుగ భాష రికార్డై ఉంది. సత్యయుగంలో మేము ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని మీరు ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే 21 జన్మల యొక్క మెమరీ ఆత్మలోని ఫోల్డర్లో రికార్డ్ అయిపోయింది. కానీ ప్రస్తుత సమయంలో తండ్రి పైన ఎంత ప్రేమ, గౌరవము ఉంటుందో అంతగా ఆత్మలో స్వర్గం యొక్క పాత్ర నిక్షిప్తమవుతుంది. ఎందుకంటే అక్కడి భాష కూడా మీ అంతటి మీరే నేర్చుకుంటారు, చదువు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే తండ్రి వద్ద ఆత్మల యొక్క రికార్డు ఉంది. అది మీ ఆత్మలో ఫీడ్ అయిపోయింది. కానీ బటన్ మాత్రం తండ్రి దగ్గర ఉంది. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ యొక్క 21 జన్మల సాక్షాత్కారపు బటన్ను తండ్రి నొక్కుతారు. స్వర్గంలోకి వచ్చే ప్రతి ఆత్మకు అది కనిపిస్తుంది. ఇంకా పాత స్వభావాలు, పాత సంస్కారాల్లో చిక్కుకొని ఉంటే ఈ పాత ప్రపంచంలోనే ఉండిపోతారు. కానీ ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో, ఎవరినైతే తండ్రి ప్రేమిస్తారో వారు కొత్త ప్రపంచంలో వెళ్ళడానికి మొదటి నెంబర్ను తీసుకుంటారు. మంచిది. సెంటర్ నుండి చూడటానికి వచ్చిన కుమార్తెలు అందరూ బాగున్నారా? మనస్ఫూర్తిగా చెప్పండి, బాగున్నారు కదా? అందరూ బాగున్నారా? ఎవరికైతే తండ్రి పైన ప్రేమ ఉంటుందో అలాంటి పిల్లల మనస్సు, తనువు కూడా బాగుంటుంది. ఎవరికైతే ప్రేమ యొక్క తన్మయత్వం ఉంటుందో వారికి ఎలాంటి అనారోగ్యము అడ్డు కాదు. వారి పాదాలకు చక్రాలు కట్టుకొని మరీ వచ్చేస్తారు. వారి శరీరానికి అనారోగ్యము ఉన్నప్పటికీ కూడా అది తర్వాతనే అర్థమవుతుంది.
తండ్రిని కలవడానికి, సేవను చేయడానికి పిల్లల పాదాలకు చక్రాలు వచ్చేస్తాయి. తండ్రిని కలవడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. మంచిది పిల్లలు, తండ్రి సదా తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్లే సమయం వచ్చేసింది కాబట్టి అందరము కలిసి వెళదాము. ఇది తండ్రి వాగ్దానము. కలిసి ఉంటాము, కలిసి పరంధామానికి వెళ్తాము. ఇది తండ్రి యొక్క పటిష్టమైన వాగ్దానము. మీ వాగ్దానం ఏమిటి? కలిసి వెళ్దామా లేదా వెనకాల వస్తారా? కలిసే వెళ్దాం కదా. ఇక్కడ ఎవరు వెంట వస్తారు? కలిసి వస్తారా, వెంట వస్తారా? ఎందుకంటే తండ్రి పటిష్టమైన వాగ్దానాన్ని చేశారు. ఎలాంటి వాగ్దానం చేశారు? నేను మిమ్మల్ని వెంటబెట్టుకొని తీసుకువెళ్తాను. ఈ పాత ప్రపంచంలో ఎవరిని వదిలిపెట్టను. ఒకవేళ వదిలిపెడితే అందరికి దుఃఖమే మిగులుతుంది. ఒకవేళ కొద్ది మందిని మాత్రమే తీసుకువెళితే వెనుక మిగిలిపోయిన వారు ఏమవుతారు? దుఃఖిస్తారు కదా. కాబట్టి వెనుక ఉన్నవారి కోసము బాబా మళ్ళీ తిరిగి రారు. కాబట్టి అందరినీ ఒకేసారి వెంట తీసుకుని వెళ్తారు. ఇది తండ్రి యొక్క పటిష్టమైన వాగ్దానము. మీరు కూడా అలాంటి వాగ్దానం చేస్తారా? మనస్ఫూర్తిగా వాగ్దానం చేయండి. బాబా, నేను మీతో వస్తాను. ఈ సంగమయుగ సమయం ఉన్నంత వరకు నేను మీ తోడుగా ఉంటాను. ఎటువంటి పరీక్ష వచ్చినా, పర్వతము లాంటి సమస్య ఎదురైనా నేను మీ చేయి ఎన్నటికీ వదిలిపెట్టను. నేను మీతో కలిసి నడుస్తాను. నేను మీతోనే ఉంటాను అని పటిష్టమైన వాగ్దానము చేయండి. ఈ రోజు తేదీని కూడా గుర్తుంచుకోండి. గుర్తుంటుంది కదా, ఈ రోజు నేను తండ్రికి ఎటువంటి వాగ్దానం చేశాను అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కానీ ఈ వాగ్దానము ఈనాటిది కాదు. ఇది చాలా పాత వాగ్దానమే. ఎప్పుడైతే ఈ స్థాపన కార్యం మొదలైందో అప్పుడే ఈ వాగ్దానాన్ని చేశారు. బహుశా మీకు గుర్తుండకపోవచ్చు, కానీ తండ్రికి గుర్తుంది. తండ్రికి ఎప్పటికీ గుర్తుంటుంది. ఆది సో అంత్ అంటే ఆదిలో ఎలాంటి వాగ్దానం చేశారో అది అంతిమ సమయంలో కూడా తప్పకుండా పునరావృతమవుతుంది. ఎందుకంటే మీరు అలాగే తండ్రి వాగ్దానము చేసినప్పుడు మళ్ళీ జన్మలు తీసుకుంటామని మీకెవరికి తెలియదు. మీకెవరికైనా తెలుసా? తెలియదు కదా. కానీ ఈ రోజు చేస్తున్న వాగ్దానము ఇది అంతిమ వాగ్దానము. ఈ అంతిమ సమయంలో తండ్రి నేరుగా పరంధామానికి తమ వెంట తీసుకుని వెళుతారు. సరే, మంచిది. ఎవరికైనా భయం కలగడం లేదు కదా. కొంచెం గాని సూక్ష్మంగా కానీ భయం కలగడం లేదు కదా. సూక్ష్మంగా భయం కలుగుతుందా? ఎవరికైనా భయం కలుగుతుందా? లేదా అందరికీ భయం కలుగుతుందా? కానీ పరువెక్కడ పోతుందోనని పిల్లలు చెప్పడం లేదు. దేని గురించి భయపడుతున్నారు? నేను శరీరాన్ని వదలక ముందే తండ్రి నాకు ఇచ్చిన కర్తవ్యము అసంపూర్ణంగా మిగిలిపోకూడదు అనే భయము కలగాలి. ఇలాంటి భయము ఉండాలి. ఇలాంటి భయము మీకు ఉందా? నా శ్వాస ఆగిపోకముందే నా లక్ష్యాన్ని చేరుకోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లో అసంపూర్ణంగా మిగిలిపోకూడదనే భయము కలగాలి. ఇలాంటి భయము కలగాలి. శిల్పాన్ని చెక్కే బాప్దాదా నా భవిష్యత్తు మూర్తిని తయారు చేస్తున్నారు. అది అసంపూర్ణంగా మిగిలిపోకూడదు అనే భయం కలగాలి. ఇలాంటి భయం కలగాలి. తండ్రి నాకు ఇచ్చిన ఉన్నతమైన కర్తవ్యం ఏమిటంటే ఈ పూర్తి విశ్వం పైన స్వర్గం యొక్క జెండాను ఎగిరివేయాలని. కానీ నేను శరీరాన్ని వదిలితే అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది అనే భయం కలగాలి. ఇలాంటి భయము మీ అంతరంగంలో కలగాలి. ఇక మరణము గురించి భయము గాని, దేహాన్ని వీడాలనే భయము గాని ఉండకూడదు. 0% కూడా భయం ఉండకూడదు. ఇప్పటికే మరణించిన వారు మళ్ళీ ఎలా మరణిస్తారు? ఎవరైతే ముందుగానే ఆత్మిక పాఠాన్ని పటిష్టంగా చేసుకున్నారో వారు మళ్ళీ ఎలా మరణిస్తారు? అందరూ ఇప్పటికే మరణించారు కదా. ఇది వాస్తవం. కానీ మరణం గురించి మాట్లాడినప్పుడు అది కొంచెం చేదుగా అనిపిస్తుంది. కానీ చేదు మాత్రమే పాత వ్యాధిని నయం చేస్తుంది. ఒకవేళ మీ మాత్ర తీయగా ఉంటే అది మీ వ్యాధిని పెంచుతుంది. చేదుగా ఉంటే ఏమవుతుంది? చేదు మందు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఎంత పెద్ద వ్యాధినైనా సరే అది వెంటనే బాగు చేస్తుంది. కానీ కొన్ని చేదు మూలికలు ఉంటాయి. వాటి రుచిని చూడలేము. కానీ అవి లోపలికి వెళ్ళగానే ఎంత పెద్ద వ్యాధినైనా కూడా నయం చేస్తాయి. మరణం అనే మందు కూడా చాలా చేదుగా ఉంటుంది. కానీ పిల్లలకు ఎలాంటి వ్యాధి ఉంది? దేహాభిమానం అనే వ్యాధి ఉంది. ఈ మరణం అనే మాత్ర దేహాభిమానం అనే వ్యాధిని తొలగిస్తుంది. దీనివల్ల ఆత్మ సంపూర్ణంగా, ఆరోగ్యంగా, తేలికగా పరివర్తన చెందుతుంది. రెక్కలతో ఎగరడము సులభమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? నేను ఆత్మను. నేను ఈ దేహాన్ని త్యజించి వెళ్ళాలి. నేను తండ్రి ఒడిలో కూర్చోవాలి.
ఈ చేదు మందును కూడా తప్పకుండా సేవించాలి అని ఆలోచించాలి. మంచిది పిల్లలు, ఈ ఔషధం చేదుగా ఉన్నప్పటికీ దానిని తాగించేవారు చాలా మధురమైన వారు. వారు చాలా మధురంగా ఉంటారు. తాగించేవారు మధురంగా ఉన్నప్పుడు ఆ మందు ప్రభావం కూడా చాలా శీఘ్రంగా పనిచేస్తుంది. కాబట్టి మందును కాదు, త్రాగించే తండ్రిని చూడండి, అప్పుడు మందు చేదుగా అనిపించదు. సరేనా? పిల్లలు బాబాని అడిగారు, బాబా ఈ వాగ్దానాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? బాబా చెప్తున్నారు, మీరు ఎప్పుడు పూర్తి చేయాలనుకుంటున్నారు? ఈ రోజు పూర్తి చేయాలనుకుంటున్నారా? సమాధానం చెప్పారు, మీరు చెప్పినప్పుడే పూర్తి చేస్తాము. అయితే అప్పటి వరకు వేచి ఉండండి. సరేనా? బాబా, నేను వేరే వారి కోసము వాగ్దానం చేశాను, నా కోసము వాగ్దానం చేయలేదు అని అనకండి. ఈ వాగ్దానము పిల్లలందరి యొక్క సొంత వాగ్దానము. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం. మీ స్వర్గపు మహారాజును కలవండి. వారెవరు? పిల్లలు సమాధానం చెప్పారు, బ్రహ్మబాబా. స్వర్గం యొక్క మహారాజును కలవండి, మళ్ళీ కలుద్దాం. పిల్లలందరికీ తండ్రి అమితమైన ప్రేమను, స్నేహాన్ని, హృదయపూర్వక అనురాగాన్ని పంచారు. ప్రతి బిడ్డపై తండ్రి యొక్క ఛత్ర ఛాయ ఉన్నది. బాబా నా తలంపైన చెయ్యి పెట్టలేదని ఎవరు అనుకోకండి. తండ్రి ప్రతి ఒక్కరి మస్తకాన్ని స్పృశించారు. సంతోషంగా ఉండండి. బాప్ దాదా ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు, తోడుగా ఉన్నారు, అలాగే తోడుగా వరదానము యోగి భవ. యోగం సహజంగా అనిపిస్తుందా లేదా కష్టంగా అనిపిస్తుందా? తండ్రి పిల్లలకు సహజ యోగాన్ని నేర్పిస్తున్నారు. అటువంటప్పుడు అది సహజంగానే అనిపించాలి కదా, మరి కష్టంగా ఎందుకు అనిపిస్తోంది? యోగానికి ఆధారం ఏమిటి? యోగానికి ఆధారము పవిత్రత. మీరు కూడా నినాదం చేస్తారు కదా, పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి అని. పవిత్రంగా మారినప్పుడే యోగిగా మారగలుగుతారు. కాబట్టి పవిత్రత ధారణలో ఎక్కడో ఒక చోట బలహీనంగా ఉన్నప్పుడే యోగం కష్టంగా అనిపిస్తోంది. చాలా మంది పిల్లలకు పవిత్రంగా ఉండటం కూడా కష్టం కలుగుతుంది. వాస్తవానికి బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారమే పవిత్రత. పవిత్రత అంటేనే శ్రేష్టత. పవిత్రతనే భారతదేశపు గొప్పదనము. ఈ పవిత్రతనే ప్రపంచ పరివర్తనకు ఆధారము. పిల్లలు, మీ యొక్క ఆది అనాది స్వరూపం కూడా పవిత్రతా స్వరూపమే. అపవిత్రత అనేది పరధర్మము, పవిత్రత అనేది మీ స్వధర్మము. ఆజ్ఞాకారి పిల్లలకు తండ్రి ఇచ్చే మొదటి ఆజ్ఞ ఏమిటంటే పవిత్రంగా అవ్వండి, అప్పుడే యోగిగా అవుతారు. తండ్రి ఆజ్ఞను శిరసావహించే పిల్లలను చూసి బాప్ దాదా సంతోషిస్తారు. ఓం నమః శివాయ.